బెంగళూరు రేవ్ పార్టీ కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇందులో పాల్గొన్న పాజిటివ్ వచ్చిన వ్యక్తులకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అందులో కొందరు నేడు హాజరు కావాల్సి ఉంది. ఈ లిస్టులో హేమ కూడా ఉన్నారని తెలుస్తోంది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు స్వయంగా పేర్కొన్నా ఆమె రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నిర్ధారణ అయ్యింది. హేమ నుంచి పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఇక నేడు పోలీసుల విచారణకు హాజరు కావాలని నటి హేమతో సహా 8 మందికి నోటీసులు అందాయి. కానీ హేమ విచారణకు హాజరు కావడం అనుమానమే అని తెలుస్తోంది. హేమని అరెస్టు చేయవద్దు అంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ 2 రాజకీయ నేతలు బెంగళూరు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ప్రచారం సాగుతోంది. దీనిపై కన్నడ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. హేమ తనకి పరిచయం ఉన్న రాజకీయ నాయకులతో బెంగళూరు పోలీసులకు ఫోన్ కాల్స్ చేయిస్తుందని టాక్. ఆమె అరెస్టు కాకుండా ఉండేందుకు వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక రేవ్ పార్టీకి సిద్దిక్, నాగబాబు అనే వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వాసు అనే వ్యక్తి తన బర్త్డేకి సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 100 మందిలో 80 మంది పైగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యిందని అంటున్నారు. రేవ్ పార్టీలో కొకైన్, గంజాయి, హైడ్రో గంజాయి లాంటి డ్రగ్స్ వాడినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తే ఇంకెన్ని సంచలనాలు బయటికి వస్తాయో అని ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. నటి హేమ రేవ్ పార్టీ వార్తలు వచ్చిన వెంటనే తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ పోలీసులు ఆమె పాల్గొన్నట్టు ఖరారు చేశారు. మరి నేడు ఆమె హాజరవుతారా? హాజరు కాకుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.